హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. టుడే టాపిక్ ఏంటంటే, కొత్తగా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం రాకుండా ఉంటుంది కదా, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా అని తెలియని వాళ్ళ కోసం అయితే టుడే టాపిక్ అయితే చేస్తున్నాను. వీడియో అనేది చాలా క్లుప్తంగా వివరించాను, వేరే మొబైల్లో చూపించుకుంటూ మరి. ఎందుకంటే ఇక్కడ మనం స్క్రీన్ మీద పెట్టి చూపిస్తే కొంతమందికి అయితే అర్థం కాదనేసి నేను మొబైల్ పెట్టుకొని మరీ మొత్తం వివరించానండి. మీ అందరి కోసం స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో మొత్తాన్ని చివరి వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే స్టార్ట్ చేశాను, మీకు మొబైల్లోనే చూపిస్తున్నాను. మొబైల్లో మన యూట్యూబ్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ప్లస్ సింబల్ ఉందిగా, ఆ ప్లస్ సింబల్ నొక్కాక కింద వీడియో, షార్ట్, లైవ్స్ అనేది వచ్చినాయి కదా, ఆడైతే మనం ఇప్పుడు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియోస్ అనేది చూపిస్తున్నాను కాబట్టి లాంగ్ వీడియోస్ కాడ వీడియోస్ అని నొక్కాక ఒక వీడియో అనేది మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నాక చూడండి, కింద టైటిల్, క్రియేట్ ఏ టైటిల్, కింద యాడ్ డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఫస్ట్ మనమైతే పైన టైటిల్ ఇచ్చుకోవాలి. నేనైతే అది పూజ వీడియో కాబట్టి టుడే పూజ విధానం అని ఇచ్చాక చూసారా, ఇచ్చాక పక్క సైడు కొన్ని సింబల్స్ ఉంటాయి. ఇట్లా మనం అవి ప్రెస్ చేస్తే సింబల్స్ వస్తాయి. అలాంటి సింబల్స్ ఏదన్నా స్టైలిష్గా పెట్టేసి ఇంకా కొద్దిగా మన వీడియో గురించి ఏమన్నా రాయాలనుకుంటే మనం రాయొచ్చు. నేను టుడే పూజా విధానం రాసేసి కొద్దిగా స్టైల్ ట్యాగ్స్ ఇచ్చి తర్వాత మేము బాగా ఎంజాయ్ చేసామని చేశాను. మళ్ళీ కొన్ని ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని అయితే మొత్తం మళ్ళీ డిస్క్రిప్షన్లో మనం రాయాలంటే మళ్ళీ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను దాన్ని కాపీ చేస్తే ఇలా వచ్చింది చూడండి. మళ్ళీ యాడ్ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ అదే వచ్చింది, యాజ్ కాకపోతే మనం లాంగ్ వీడియోస్కి ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలి. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ వాడు మనకి ఇంకా కొంతమంది చూపిస్తాడు కాబట్టి మనం యాష్ ట్యాగ్ ఒకటి కొట్టగానే దానికి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి. చూసారా, హ్యాష్ కొట్టి నేను పూజ కొట్టగానే పూజా విధానం, పూజా బ్లాగ్స్ అట్లా వచ్చాయి. ఒక 5, 6 అట్లా ఇచ్చుకోవాలి ట్యాగ్స్ అయితే మనము. అలా ఇచ్చాను. కింద చూసారా పబ్లిక్ అని ఉంటుంది, పబ్లిక్ ఆన్ స్టిల్, ప్రైవేట్ అని ఉంటుంది. మనం ఎప్పుడైనా వీడియో అనేది ప్రైవేట్లో పెట్టుకొని మనం చేయాలండి, అప్లోడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ప్రైవేట్లోనే పెట్టాను. తర్వాత కింద కామెంట్ సెక్షన్స్ మీరు ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేయండి, ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసేసి పెట్టుకోండి. ఇంతేనండి. ఇంతే చేశాక పైన నెక్స్ట్ అని నొక్కేసామా, కింద చూసారా ఇక్కడ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే కిందిదైతే నేను ఆప్షన్ చూస్ చేసుకున్నాను. మీరు కూడా అదే చూస్ చేసుకుని వీడియో అప్లోడ్ నొక్కేసేయండి. వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, లాంగ్ వీడియో అనేది. ఇప్పుడు వచ్చి మళ్ళీ షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలని చూపిస్తున్నాను. అదే ప్లస్ సింబల్లోకి వెళ్ళి మళ్ళీ మన వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోలోకి వెళ్ళాలండి. షార్ట్ వీడియోలోకి వెళ్ళినాక మనం ఏమన్నా వీడియో తీసుకొని పెట్టుకుంటే మాత్రం కింద పక్కన యాడ్ అని ఉంది కదా, అక్కడ చూస్ చేసుకోవాలి. లేదా మనమే సొంతంగా వీడియో తీయాలి అనుకుంటే పక్క సైడ్ కనపడుతున్నాయా, లైన్ పొడుగ్గా కనపడుతున్నాయా, అవి చూస్ చేసుకోవాలి. పైది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్, బ్యాక్ కెమెరాను షూట్ చేసుకునేది అది. తర్వాత కిందిది వచ్చేసి నేనైతే 4th వన్ తీసుకున్నాను. దాంట్లో పొడుగ్గా ఉన్న దాంట్లో 4th వన్ తీసుకున్నాను. అదేంటంటే మన ఫేసెస్ అనేది మన ఫిల్టర్ చేస్తుంది. అట్లా మనకి ఏ ఫేసెస్ కావాలనుకుంటే అక్కడ పెట్టొచ్చు. నేను ఇప్పుడు చూసారా, ఇది ఇద్దరు మనుషులు ఉన్నట్టు డబుల్ స్క్రీన్స్ అట్లా చూపించడం కోసం అది తీసుకోవచ్చు అన్నట్టు. ఇంకోటి ఆన్ చేస్తే మాత్రం నా చెవులో పువ్వు వచ్చింది, లిప్స్కి కూడా చూసారుగా లిప్స్టిక్ వచ్చింది. అట్లా మనకి ఏది కావాలంటే అది కింద అయితే చూస్ చేసుకోవచ్చు మనం. అదైతే మీకు చూపిస్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి కూడా మనకు అంటే ఎక్కువ తక్కువ పెట్టుకోవడానికి, వీడియో అనేది స్పీడ్గా స్లోగా పెట్టుకోవడానికి. నేనైతే ఇప్పుడు ఒక వీడియోని అప్లోడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక వీడియోని అయితే తీసుకున్నాను, షార్ట్ వీడియో పర్పస్గా తీసుకుని ఒక వీడియో అయితే చూడండి. ఇప్పుడు వీడియో తీసాక కింద నెక్స్ట్ అని ఉంటుంది. పైన మనకి ఎంత కావాలంటే టైం అనేది మన వీడియో తగ్గట్టు మనం మార్చుకోవచ్చు. మన లెంత్ ఎక్కువ ఉంటే పైన మనం టైం పెట్టుకోవచ్చు, తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవచ్చు. కింద డౌన్ అని కొట్టేశాను, ప్రాసెసింగ్లో ఉంది. అది మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది మన వీడియో. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం కింద రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ అయితే ఓకే చేయాలి. రైట్ మార్క్ ఓకే చేశాక మనకు పైన అయితే ఏ అని ఉంది కదా, క్యాపిటల్ స్మాల్ లెటర్స్ ఉంది కదా, అక్కడ ఏంటంటే మన వీడియో ఓకే చేశాక దాని మీద ఏదైనా పేరు ఏదైనా కొట్టాలి అనుకుంటే మన పేరును కొట్టి లాంగ్గా చేయడము, కలర్స్ ఇచ్చుకోవడము. ఈ పక్కన కింద కనపడేటి అన్ని కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆడ పేరు కొట్టేసి
ఆ కలర్ని చూస్ చేసుకోవడము. ఇదేంటంటే పైకి కిందికి అనేది ఏంటంటే లెటర్స్ని చిన్నగా చేయడం, పెద్దగా చేయడము. తర్వాత ఎంత కావాలంటే అంత సైజులు చేసుకున్నాక మనం ఎటు కావాలంటే అటు దాన్ని నొక్కి పట్టుకొని అటు ఇటు అంటుంటే మాత్రం అది జరిగిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవాలి. మళ్ళీ కింద థర్డ్ వన్ వచ్చేసి ఫిల్టర్. అది అంటే మనకి వీడియో అనేది ఏ కలర్లో కావాలి ఆ కలర్లో సెట్ చేసుకోవడం కొరకు అది ఏది కావాలంటే అది తీసేసుకోవడమే. ఇప్పుడు వచ్చి వీడియోకి మనం అనేది టైటిల్ ఇవ్వాలి. క్యాప్షన్స్ యువర్ షార్ట్ అనే దగ్గర మనం ఆ వీడియోకి సంబంధించింది ఏదో ఒకటి రాసుకోవాలి. నేను ఏదో సింపుల్గా టుడే వీడియో అని పెట్టేశాను. తర్వాత ఇక్కడ కూడా హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్ ఇచ్చాక మనకు ఒక హ్యాష్ ట్యాగ్ కొట్టగానే దానికి సంబంధించినవి అన్నీ వస్తాయి. అంటే మీకు ఆ వీడియో ఏంటి పూజ అనుకో, పూజ అని కొట్టగానే హ్యాష్ ట్యాగ్ పక్కన చాలా ఎవరెవరు చేసేవన్నీ వస్తాయి. నేను చూసారా అని కొట్టగానే వైరల్ వీడియో, యూట్యూబ్ షార్ట్ అట్లా వచ్చేసినాయి. అట్లా కొన్ని తీసుకున్నాను నేను. యూట్యూబ్ షార్ట్స్, వైరల్ వీడియోస్ అని కింద ఇచ్చేయాలి. ఇచ్చేసాక కింద చూసారా ప్రైవేట్ అని ఉంది. వీడియో అనేది షార్ట్ వీడియో అయితే పబ్లిక్లో పెట్టుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే పబ్లిక్లో పెట్టాను. కింద వచ్చారా సెలెక్ట్ ఆడియన్స్ అంటే అది మీకు సంబంధం లేదు, పట్టించుకోకండి. కింద మళ్ళీ రిలేటెడ్ ఆడియో అని ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఏంటంటే రిలేటెడ్ ఆడియో అంటే మన వీడియో చూస్తుంటే మన వీడియో కింద ఇంకొక పేరుతో కనపడుతుంది. అది నొక్కగానే ఇంకో వీడియో వస్తుంది కదా, ఇదే అండి. అందుకే మన రిలేటెడ్ వీడియో అన్న కాడైతే మన వీడియో వేరే వీడియో చూస్ చేసుకోవాలి. కింద కామెంట్స్ ఆన్ ఆఫ్ పెట్టుకోవాలి. అప్లోడ్ షార్ట్ అని నొక్కేసేయాలి. వీడియో అయితే క్లుప్తంగా వివరించాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. కింద కామెంట్ చేస్తే నేను మళ్ళీ వీడియో అయితే మంచిగా అయితే వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్, ఆల్వేస్ స్మైల్.